రెండు తెలుగు రాష్ట్రాలలో సంప్రదాయ పద్ధతిగా జరిగే అతిపెద్ద పండుగ సంక్రాంతిని ప్రజలందరూ సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్ఐటి రామకృష్ణ సూచించారు. కాకినాడ జిల్లా కోటనందూరులో మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ నలుమూలల నుంచి స్వగ్రామాలకు చేరుకునే ప్రజలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకుంటారని తెలిపారు. రాబో సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎవరైనా కూడా ఈ జూదం అనగా పేకాట, కోడి పందాలు ఎవరైనా కూడా ఆడినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునబడుతుందని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు హోంశాఖ వారిని కూడా హెచ్చరించడం జరిగింది. ఎవరైనా కూడా అనవసరంగా వితౌట్ గ్యామ్లింగ్ కానీ, ఈ కోడి పందాలు కానీ, ఏవైనా కత్తులు కట్టి కోడి పందాలు కానీ నిర్వహించినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరియు బరువులను కూడా సిద్ధం చేసినట్లయితే వాటిని కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా గతంలో ఎవరైతే ఈ యొక్క గ్యాంబ్లింగ్, కోడి పందాలు, ప్యాకెట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిని కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తదుపరి ఈ యొక్క సంక్రాంతి పండుగ పురస్కరించుకునే మండల ప్రజలు మరొక ముఖ్య విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ దొంగతనాలు జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. పండుగ పురస్కరించుకొని ఇల్లు వదిలి వీరు బంధుత్వం నిమిత్తం బంధువుల ఇంటికి వెళ్ళడం కూడా చేస్తూ ఉంటారు. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎవరైనా కూడా వెళ్ళినట్టయితే మా పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. తర్వాత ఈ దొంగతనాలకు మనం ప్రివెంటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి విలువైన బంగారపు వస్తువులు కానీ, అధిక మొత్తం నగదు కానీ ఇంట్లో పెట్టుకొని దయచేసి వెళ్ళొద్దు. బ్యాంకులో పెట్టుకోండి. లేదంటే పోలీసు వారి సమాచారం ఇస్తే మేము LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది మా దగ్గర. దాన్ని పెట్టి మేము సర్వేలెన్స్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి పోలీస్ సేవలు మీరు అందరూ తప్పనిసరిగా వినియోగించుకొని మీ యొక్క విలువైన ఆభరణాలు కానీ, నగదు కానీ దొంగిలింపబడకుండా ఉండేదానికి తగు జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాము. మరియు ఈ యొక్క సంక్రాంతిని పురస్కరించుకొని కొంతమంది గ్రామాల్లో కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఆ ఫ్లెక్సీలు అనేవి ఎవరైతే యజమానులు వాటిని ఏర్పాటు చేస్తారో వారిదే బాధ్యత. ముఖ్యంగా ఆ యొక్క ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ద్వారా అందులో కంటెంట్ అనేది ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ఉండకూడదు. దాన్ని ఏంటంటే కొంతమంది ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతినేటట్టుగా, రాజకీయ, మత, కుల విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా, ఇరు వర్గాల మధ్య గొడవలు సృష్టించేటట్టుగా కొన్ని ఈ మధ్యకాలంలో వార్తల్లో చూస్తూ ఉన్నాము. ఈ టైప్ ఆఫ్ ఫ్లెక్సీలు ఎవరైనా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వారిపైన ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్టపరంగా యాక్షన్ తీసుకొని వారిపైన కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదే విధంగా దీన్ని పురస్కరించుకుని మా యొక్క జిల్లా ఎస్పీ గారి ఆదేశాల అనుసారం ఈరోజు కోటనందూరు మండలంలో ఉన్నటువంటి ప్రింటింగ్ ఏదైతే ఉన్నాయో షాపులు, ఆ యొక్క షాపు యజమాని వారందరికీ కూడా మేము నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అనగా ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఈ కంటెంట్ అసభ్యకరంగా ఇతరులను రెచ్చగొట్టేటట్టుగా ఉన్నటువంటి కంటెంట్ ముద్రింపబడడానికి వచ్చిన వారి యొక్క వివరాలను తప్పనిసరిగా ముద్రించే ముందు పోలీసు వారికి సమాచారం ఇవ్వమని చెప్పి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. అలా కాకుండా మాకు సమాచారం ఇవ్వకుండా ఏదైనా ముద్రింపబడినట్లయితే అట్లా ఎవరైతే ఏ షాప్ యజమాని అయితే ఆ విధంగా వాళ్ళు మాకు చెప్పకుండా వాళ్ళకి ఆ యొక్క ఇబ్బందికరమైన కంటెంట్తో ప్రింటింగ్ వేసి ఇవ్వడం ద్వారా తర్వాత ఏర్పడేటువంటి శాంతి భద్రతలు, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏవైతే వస్తాయో దానికి బాధ్యులుగా వీళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ మేము నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి మండల ప్రజలందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అందరూ కూడా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ యొక్క తెలుగు పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.